నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ వెలిగొండ ప్రాజెక్టు జూలై నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్న కలెక్టర్ రాజాబాబు వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ సందర్శన జీజీహెచ్ పల్మనాలజీ విభాగంలో నూతన యంత్రం ప్రారంభం ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు అత్యాధునిక వైద్యం అందుబాటు విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభం తమ సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెలోకి వెళతామని హెచ్చరిక జిల్లా ప్రజల జీవనాడి అయిన వెలుగొండ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ప్రాజెక్టు నిర్మాణ పనులను 2026 జూలై నాటికి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జిల్లా యంత్రాంగం ఆ దిశగా పనిచేస్తోందని కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. దోర్నాల మండలం కొత్తూరు సమీపంలోని టన్నెల్ను సందర్శించి ప్రాజెక్టు పనుల పురోగతిని కలెక్టర్ రాజాబాబు పరిశీలించారు. అనంతరం అతిథి గృహంలో ప్రాజెక్టు పనుల పురోగతిపై ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు, ప్రాజెక్టు అధికారులు, కాంట్రాక్టు ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షించారు. ప్రాజెక్టుకు సంబంధించి మొదటి టన్నెల్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, రెండో టన్నెల్కు సంబంధించి 25% పనులు మిగిలి ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. నీటిపారుదల కోసం నిర్మాణం చేపట్టిన 21 కిలోమీటర్ల కాలువలో కొంత ప్రాంతంలో మరమ్మతులకు నోచుకోవడం జరిగిందని, ఈ పనులు చేపట్టేందుకు 460 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి సిద్ధం చేసి పంపినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా ప్రజల అవసరాలు తీర్చడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చెప్పడం జరిగిందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతంలో వ్యవసాయంతో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి చెంది వలసలను నివారించవచ్చన్నారు. కలెక్టర్ వెంట మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివిన, ప్రాజెక్టు ఎస్ఈ అబూ తలీం తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు ఈ జిల్లాకి జీవనాడి లాంటిది. గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ కంప్లీషన్కి ఇన్ టైంలో చేయాలనేది కృతనిశ్చయంతో ఉన్నది. దానిలో భాగంగానే ఈరోజు ఈ ప్రాజెక్టు యొక్క పనులు ఎట్లా జరుగుతున్నాయి, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అని తెలుసుకోవాలని చెప్పేసి మొట్టమొదటిసారి నేను కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంత ప్రాముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ కాబట్టి టన్నెల్ 1 అనేది అది టోటల్గా కంప్లీట్ అయింది. టన్నెల్ 2లో ఇప్పుడు వర్క్స్ జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ ఒక 60 to 70% వరకు కూడా ఆ లైనింగ్ వర్క్స్ అనేది అయిపోయింది. ఇంకా ఒక 25% వర్క్ ఉంది. అది కూడా త్వరితగతిన కంప్లీట్ చేయవలసి ఉంది. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి జియోలాజికల్ కండిషన్స్ వల్ల కొంత సాయిల్ ఆ టనల్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి దానికి అడిషనల్గా టెక్నికల్గా కన్స్ట్రక్షన్ చేయవలసిన అవసరం ఉంది. జూలై లేదా ఆగస్టు 2026కి మేము ఎట్టి పరిస్థితుల్లో డెలివరీ చేస్తామని చెప్పేసి వారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అయితేనేమి, కాంట్రాక్టర్ మెగా ఇంజనీరింగ్ వాళ్ళతో కూడా ఇప్పుడు రివ్యూ చేసినప్పుడు మనం టోటల్గా సుమారు 460 కోట్ల వరకు కూడా ఎస్టిమేట్ చేసి శాంక్షన్ కోసం గవర్నమెంట్కి మనం పంపించడం జరిగింది. అది కూడా త్వరలో దానికి శాంక్షన్స్ వస్తాయని మనం ఆశిస్తున్నాం. ఒక్కసారి ఈ వాటర్ అక్కడికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా రిజర్వాయర్స్ లెవెల్స్ మనకు పెరగడం జరుగుతుంది. అక్కడ కొద్దిగా సబ్మెర్జ్డ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకి R&R కింద మొత్తం టోటల్గా అక్కడ 13 విలేజెస్గా అయితేనేమి హ్యామ్లెట్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ ఒక 3 హ్యామ్లెట్స్ అన్నీ కూడా క్లియర్, 2 హ్యామ్లెట్స్ క్లియర్ అయినాయి. ఇంకా 11 ఉన్నాయి. ఈ 11 వాటికి సంబంధించి మనకి R&R ప్యాకేజ్ కింద ఎవరైతే PDF ఫ్యామిలీస్ అంటే ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ ఉంటాయో వారికి హౌసెస్ కట్టుకోవాలి. దానికి సంబంధించిన R&R ల్యాండ్ ఏదైతే ఉందో ల్యాండ్ డెవలప్మెంట్ అయితే జరిగింది. ఇప్పుడు మనం వాళ్ళకి R&R ప్యాకేజ్ కోసం మనం ఆల్రెడీ గవర్నమెంట్కి పెట్టాము. అది ఫండ్స్ క్లియరెన్స్లో ఉన్నది. అది రాగానే అది పార్ట్ వైజ్ చేసి వారికి కూడా త్వరితగతిన మనం కాంపెన్సేషన్ ఇచ్చి వారిని డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్, రూరల్ సర్కిల్ కార్యాలయంతో పాటు 1 టౌన్ పోలీస్ స్టేషన్ను ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పోలీస్ స్టేషన్ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఆహ్లాదకరంగా ఉండే విధంగా చూసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్లోని మహిళా సహాయక కేంద్రం, రిసెప్షన్, లాకప్ రూమ్స్ పరిశీలించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి పోలీసుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు ఎవరైనా ఫిర్యాదు చేసేందుకు వస్తే వారి పట్ల మర్యాదగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. పోలీసుల పట్ల ప్రజలలో గౌరవం పెరుగుతుందన్నారు. పోలీస్ స్టేషన్లో సీజ్ చేయబడిన వాహనాలను చూసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాత కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ అడ్మి కె నాగేశ్వరరావు, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, తాలూకా ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, రూరల్ సిఐ ఎన్ శ్రీకాంత్ బాబు సిబ్బంది పాల్గొన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో పల్మనాలజీ విభాగానికి 20 లక్షల రూపాయలతో 2 పరికరాలను ఏర్పాటు చేయడం జరిగిందని హెచ్ఓడి డాక్టర్ రామస్వామి అన్నారు. ఒంగోలు జీజీహెచ్లో ఏర్పాటు చేసిన పల్మనాలజీ నూతన యంత్రాన్ని సూపరింటెండెంట్ మాణిక్యరావు, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ అశోక్ కుమార్ ప్రారంభించారు. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి ఉన్నవారు ఇక్కడ పరీక్షలు చేయించుకుని అవసరమైన వైద్యాన్ని పొందవచ్చని డాక్టర్ రామస్వామి తెలిపారు. పాథాలజీ విభాగానికి 2 యంత్రాలు ప్రభుత్వం అందించడం జరిగిందన్నారు. డాక్టర్ సుధాకర్, డాక్టర్ తిరుపతి రెడ్డి, డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ మాధవీలత పాల్గొన్నారు. ఈ అన్ని డిసీజ్లలో కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ కెపాసిటీ ఎంత ఉంది అంటే లోపల ఎంత కూరుకుపోయింది దాన్ని తెలుసుకోవడానికి DLCO అనే మిషన్తో డిఫ్యూజింగ్ లంగ్ కెపాసిటీ ఫర్ కార్బన్ మోనాక్సైడ్ ఈ టెస్ట్ చేస్తాము. ఈ టెస్ట్ వల్ల కార్బన్ మోనాక్సైడ్ ఎంత ఉంది అనే లంగుడు మాకు పారామీటర్స్ అంతా యథావిధిగా వస్తాయి. యథావిధిగా వచ్చిన వెంటనే మేము ఆ పేషెంట్కి సర్జరీ చేయాలా, దగ్గర మామూలు వైద్యంతో నయం కావాలా అని మేము నిర్ణయిస్తాము. దాని విధంగా మేము వైద్యం చేయాలంటే మేము చేస్తాము, లేదా ఆపరేషన్ చేయాలని అంటే సర్జికల్ స్పెషాలిటీ డాక్టర్స్కి మేము కేసు రెఫర్ చేస్తాము. ఈ టెస్ట్ యొక్క ఉపయోగము ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ టెస్ట్ ఇక్కడ రావడం వల్ల మేము కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, హెల్త్ మినిస్టర్ గారికి, లోకల్ ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి పదే మేము కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. ఈ పేద ప్రజలకి ఏదైతే పల్మనరీ ఫంక్షన్స్ అవన్నీ ఉన్నాయో అవన్నీ ఉపయోగించుకొని ఈ ఏదైతే లంగ్ డిసీజెస్ ఉన్నాయో ఆ లంగ్ డిసీజెస్ని ఇంకా మనం క్షుణ్ణంగా పరిశీలించి ఏ రకమైన మెడిసిన్స్ ఏ టెస్ట్లు అయితే ఉపయోగపడతాయో అవన్నీ చేసి వ్యాధి నిర్ధారణ చేసి తర్వాత ఒక మంచి చికిత్స విధానాన్ని అందిస్తారని కోరుతున్నాను. అందరికీ గవర్నమెంట్కు నేను కృతజ్ఞత తెలుపుకొని మాకు ఇట్లే ప్రోత్సహిస్తే మేము ఇంకా బాగా డెవలప్ చేస్తాము అన్న ఒంగోలు జనరల్ హాస్పిటల్ను. అండ్ ఈరోజు రామస్వామి పల్మనరీ మెడిసిన్ విగాధిపతిని నేను అభినందిస్తున్నాను. దీన్ని ఇట్లే ముందుకు తీసుకొని వెళ్తే బాగుంటుందని. అదేవిధంగా మన ప్రిన్సిపాల్ గారు కూడా ఉన్నారు, అశోక్ కుమార్ గారు. వారు నిరంతరం మాకు వెన్నో తట్టుతూ ముందుకు పోండి సార్, పేషెంట్ కేర్లో మేము సహాయం అందిస్తాము. ఒంగోలు గాంధీనగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మంచి పౌష్టికాహారం లభిస్తోందని వైద్యులు అన్నారు. ప్రతి మహిళ తరచూ వైద్య పరీక్షలు చేయించుకుని ఆరోగ్యవంతంగా ఉండాలని సూచించారు. క్యాన్సర్ పై అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే పౌష్టికాహార పదార్థాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పెద్దిరెడ్డి నియంతారెడ్డి, వైద్యులు నవ్యారెడ్డి, శ్రేహప్రియ, రంగకుమార్ యాదవ్, సూపర్వైజర్ పిచ్చమ్మ, సిబ్బంది, అంగన్వాడీ ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. సరైన పోషకాహారాన్ని, మానసిక శుభ్రత, వారి జీవితంలో సేవ చేసేదానికి మన మేడం నవ్య మేడం గారు మేము మంచి సర్వీస్ అందించేదానికి నర్సింగ్ హోమ్ కూడా ఎవరు అండర్టేకన్ మనం తెలుసుకోవడమే కాకుండా మన చుట్టూ ఉండే వాళ్ళకు కూడా తెలియచేసి
అక్కడికి మనం రెఫర్ చేస్తే విషయాలకి చుట్టుపక్కల ఉన్న అవన్నీ అవ్వాలి కాబట్టి తర్వాత అది అయిపోయాక అందరికీ తీసుకోవచ్చు. లేడీస్ అందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్, అలాగే NCD/CD స్క్రీనింగు, సో టీబీ స్క్రీనింగు, సికిల్ సెల్ స్క్రీనింగు చేయడం జరుగుతుంది. క్యాన్సర్ స్క్రీనింగ్లో భాగంగా ఓరల్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, అలాగే సర్వైకల్ క్యాన్సరు వాటి గురించి అవగాహన చేస్తూ అలాగే వాళ్ళకి ఆ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. NCD/CD ప్రోగ్రాంలో భాగంగా వచ్చిన వాళ్ళందరికీ మనం HB టెస్టులు, అలాగే హైపర్ టెన్షన్, డయాబెటిక్ ఆ టెస్టులు చేసేసి వాళ్ళకి దాని గురించిన అవగాహన ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే మన చిన్నపిల్లలకి వ్యాక్సినేషన్ కూడా ఇక్కడ మనం వేయడం జరుగుతుంది. ఆ వ్యాక్సినేషన్లో భాగంగా వచ్చిన పిల్లలకి, తల్లులకి ఏ రకమైనటువంటి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని చెప్పి వాటి మీద కూడా అవగాహన ఇవ్వడం జరుగుతుందండి. ఈ అవకాశం ఇచ్చిన మా DMHO గారికి ధన్యవాదాలు. మన వార్డులో ఈ అర్బన్ హెల్త్ సెంటర్ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి మనం రన్నింగ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల కనీసం ఒక ఈ బైపాస్ కాడి నుంచి కిందకి కొంచెం అవతల నుంచి కూడా మనకి ఇక్కడికి ప్రతి ఒక్కరూ చిన్న చిట్టుగా ఏదైనా హెల్ప్ కావాలన్నా, ఏదైనా టెస్టులు కానీ ఏదైనా చూయించుకోవటానికి కానీ మన సెంటర్ బాగా యూజ్ అవుతుంది. ఇదే సెంటరు ఒక కరోనా టైంలో కొన్ని లక్షల కిట్స్ మనం ప్రొవైడ్ చేసి కొన్ని లక్షల మందికి ఇక్కడ టెస్ట్ చేసి ఇది అనేది డయాగ్నోస్ చేసి చెప్పగలిగాం. అందువల్ల ఈ హెల్త్ సెంటర్ని ఇంకొంచెం అభివృద్ధి చేస్తాము అని అన్నారు. కొంచెం ట్యూబెక్టమీ ఈ ఆపరేషన్స్కి కూడా అనువైనంగా ఒకరు చిన్న చిన్న డెలివరీస్కి కానీ అనువుగా చేస్తాము అని చెప్తున్నారు. ఆ రూపంగా ఇక్కడున్న స్టాఫ్ కొంచెం ముందుకు కదిలి గవర్నమెంట్ పరంగానో ఏదన్నా అప్లికేషన్ పెట్టుకొని చేస్తే అవి కూడా మనకు ప్రొవైడ్ అవుతాయి. విద్యుత్ ఉద్యోగులు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఎనర్జీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ హరికృష్ణ డిమాండ్ చేశారు. రామ్నగర్లోని విద్యుత్ సౌదా వద్ద పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ పిలుపు మేరకు ఉద్యోగులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. విద్యుత్ ఉద్యోగులు అనేక సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారని, వారిని వెంటనే పర్మనెంట్ చేయాలని హరికృష్ణ అన్నారు. ప్రజలకు మెరుగైన విద్యుత్తును అందించాలనే లక్ష్యంతో ఉద్యోగులు పనిచేస్తుంటారని, వారికి పని భద్రత కల్పించడంలో విద్యుత్ యాజమాన్యం సరైన పద్ధతి అవలంబించడం లేదన్నారు. గత 3 రోజుల నుండి భోజన విరామ సమయంలో నిరసన తెలియజేస్తున్నామన్నారు. 22వ తేదీ విద్యుత్ ఉద్యోగులతో ప్రదర్శన ఉంటుందని తెలిపారు. విద్యుత్ యాజమాన్యం సమస్యలను పట్టించుకోకపోతే సమ్మెలోకి వెళతామన్నారు. వైస్ చైర్మన్ చంద్రశేఖర్, కన్వీనర్ KV రవి, ప్రసాద్, వెంకట్రావు, వెంకటేశ్వర్లు, జయశంకర్, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వర్షానికి, గాలికి, ఎండకు, తుఫానుకు అధిరోహించి విద్యుత్తును వినియోగదారులకు విద్యుత్తును అందించడంలో క్రియాశీలకంగా పోషిస్తున్నారు. అలాంటి కార్మికులకు న్యాయమైన కోరికలు తీర్చకపోగా మేనేజ్మెంట్ పెడచెవున పెడుతూ దఫాలుగా
మేము అడిగినప్పటికి కూడా దాటవేసే ధోరణి అవలంబిస్తున్నది. దాంట్లో ప్రమాదవశాత్తు ఏమన్నా జరిగినా కారుణ్య నియామకాలు చేపట్టడం లేదు. ప్రమాదవశాత్తు ఏమన్నా జరిగినా మెడికల్ స్కీమును ఇంప్లిమెంట్ చేయకుండా పోవడంతో మానవతా దృక్పథంతో కూడా ఆలోచించలేని పరిస్థితిలో ఈరోజు విద్యుత్ మేనేజ్మెంట్ ఉందని తెలియజేస్తూ, మరియు మెడికల్ అన్లిమిటెడ్ పాలసీని ఎనర్జీ అసిస్టెంట్లను గత 6 సంవత్సరముల నుంచి మా డిపార్ట్మెంట్లో ఎట్టిచాకిరి చేపించుకుంటూ వారిని కూడా సంస్థలో విలీనం చేస్తామని చెప్పి కూడా ఎనర్జీ అసిస్టెంట్లను విలీనం చేయకపోవడం, వాళ్ళని రెగ్యులరైజ్ చేయకపోవడం జరుగుతూ ఉన్నది. కారుణ్య నియామకాల కింద మనుషులు చనిపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన ఉద్యోగాలు కూడా పెండింగ్ పెట్టుకుంటా ఉన్నారు. ఇటువంటి న్యాయమైన కోరికలు మేనేజ్మెంట్ మీద పెట్టిన కళ్ళబొల్లి మాటలు చెప్పి మమ్మల్ని కాలయాపన చేస్తున్నారు తప్పితే ఎటువంటి ఉపయోగం లేదు. మరి దీంతో విసిగిపోయినటువంటి ఉద్యోగులు మరి ఈరోజు మరి రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మేనేజ్మెంట్ ఇదే మొండి వైఖరి కొనసాగిస్తే మాత్రం పూర్తి స్థాయిలో మరి మేము సమ్మెలోకి వెళ్ళిపోయి ఈ విద్యుత్తు ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి వస్తుంది. దానికి కూడా పూర్తి బాధ్యత మేనేజ్మెంట్ వహించాలని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మాజీ సైనికుల సంక్షేమంతో పాటు వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం అన్ని విధాలా అండగా ఉంటామని సైనిక సంక్షేమాధికారి అబ్దుల్ రహీం అన్నారు. ఒంగోలులో మాజీ సైనికుల సంక్షేమ కార్యాలయంతో పాటు అమర జవాన్ల స్తూపం ఏర్పాటు, క్యాంటీన్ నిర్మాణానికి స్థలం కేటాయింపు విషయమై ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని మాజీ సైనిక సంక్షేమ సంఘం నాయకులు నెప్పని నాగేశ్వరరావుతో కలిసి సైనిక సంక్షేమ శాఖ అధికారి కలిశారు. జిల్లాలో 10,951 మంది మాజీ సైనికులు, 3,320 మంది వితంతువులు, వార్ విడోలు 35 మంది, వికలత్వంతో 17 మంది ఉన్నారని, వీరి సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రహీం తెలిపారు. పదవి విరమణ చేసిన వారికి రీఎంప్లాయ్మెంట్ సౌకర్యం కూడా జిల్లా కార్యాలయం నుండే జరుగుతుందన్నారు. అవుట్ రీచ్ క్యాంపులు నిర్వహించి సైనికుల సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎక్సర్విస్ మ్యాన్ వెల్ఫేర్ ఆఫీస్ బేసికల్లీగా వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ ఫ్యామిలీస్ సంక్షేమం కోసం, వార్ వీడియోస్ కోసం క్రియేట్ చేయబడింది. అది వాళ్ళ సంక్షేమం కోసం ఇక్కడి నుంచి ఎన్నో స్టేట్ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్నో బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళకి అందజేస్తుంటాం మేము. మన జిల్లాలో 10,951 ఎక్సర్విస్ మ్యాన్స్ ఉన్నారు. 3,323 మంది విడోస్ ఉన్నారు. వార్ విడోస్ కూడా 35 మంది ఉన్నారు. వార్ డిజేబుల్డ్ 17 పర్సన్స్ ఉన్నారు. అయితే వీళ్ళ సంక్షేమం కోసం మనము చేస్తుంటాము. ఇక రిటైర్ అయ్యి వస్తున్నటువంటి సర్వీస్ పర్సన్స్ రిటైర్ అయ్యేటప్పుడు వాళ్ళ రిజిస్ట్రేషన్ అవుతుంది. వాళ్ళు ఈ డిస్టిక్కి చెందిన వాళ్ళు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఈ రోల్స్లో పెట్టుకోవటం, వాళ్ళకి ఈ బెనిఫిట్ మొత్తం ఎట్లా అప్లికేబుల్ అవుతుందో వాళ్ళ పిల్లలకి, వాళ్ళ ఫ్యామిలీస్కి మనం అందజేస్తుంటాము. ఒకసారి వాళ్ళు రిటైర్మెంట్ అయ్యి వచ్చిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేయాలి. అప్పుడు వాళ్ళు ఈ డిస్టిక్కి చెంది ఈ అడ్రస్లో ఒక ఈఎస్ఎం ఉన్నాడు, ఈయన ఫ్యామిలీ సైజ్ ఇంత, ఈ ప్రదేశానికి చెందినాడని రిజిస్ట్రేషన్ అవుతుంది. అది ఇండియన్ ఆర్మీలో రికార్డ్స్ ఎప్పుడూ ఉంటుంది. ఎంపీ గారిని కలిసామని నిన్న గౌరవనీయులైన మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి. అది బేసికల్లీగా ఇప్పుడు జెడ్ఎస్డబ్ల్యూఓ ఆఫీస్ గురించి స్థలం అలాట్మెంట్ కోసం, దాని తర్వాత క్యాంటీన్ కోసం, సైనికుల స్మారకం కోసం కూడా మనం స్థలం కావాలని అప్రోచ్ చేశాం సార్కి. అది ఇన్ ప్రాసెస్లో ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురిసే భారీ వర్షాలకు సంభవించే ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని డిఆర్ఓ చినవోబులేసు తెలిపారు. భారీ వర్షాలకు ఎక్కడైనా లోతట్టు ప్రాంతాల్లో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే సహాయక చర్యలు పొందేందుకు కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. భారీ వర్షాలకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే 1077 నెంబర్కు తెలియజేసి ఎలాంటి సహాయమైనా పొందవచ్చన్నారు. కంట్రోల్ రూమ్లో పనిచేసేందుకు సిబ్బందిని నియమించినట్లు డిఆర్ఓ తెలిపారు. స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుండి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా మన జిల్లాలో ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు కురవబోతున్నాయి అనే సమాచారాన్ని తెలిపేందుకు గాను
అలర్ట్ మెసేజెస్ ఇస్తూ ఉంటారు. ఆ మెసేజెస్ను వెంటనే తహసీల్దార్ గ్రూపులో, ఆర్డీఓస్, సబ్ కలెక్టర్ వారి గ్రూపులో షేర్ చేయడం జరుగుతూ ఉంది. నిన్నటి దినాన జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం నమోదయ్యింది. ఎక్కడ కూడా ఏ విధమైన డ్యామేజెస్ జరిగినట్టుగా మనకు రిపోర్ట్ రాలేదు. ఆ విధమైనటువంటి ఇన్సిడెంట్స్ జరిగితే జిల్లాలోని నలుమూల ప్రాంతాల నుండి కలెక్టర్ కార్యాలయానికి ఇన్ఫర్మేషన్ అందించే విధంగా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశాం. ఆ కంట్రోల్ రూమ్ యొక్క నంబర్ 1077, ల్యాండ్లైన్ అయితే 281400. ఈ నంబర్లకు ఫోన్ చేసి అక్కడి సిచ్యుయేషన్ ఇక్కడికి తెలపవచ్చు. ఏ విధమైన మెసేజ్ వచ్చినా మేము కింది స్థాయి అధికారులకు తెలియపరుస్తూ ఉన్నాం కాబట్టి తహసీల్దార్లు కూడా ఆ సంబంధిత విఆర్ఓలను, పిఎస్లను అలర్ట్ చేసి ఏ విధమైనటువంటి నష్టం జరగకుండా చూస్తూ ఉన్నారు. నిన్న అలాగే చెప్పడం జరిగింది. ఆర్డీఓలతో, సబ్ కలెక్టర్ గారులతో మాట్లాడడం కూడా జరిగింది. పాఠశాలలకు దసరా సెలవుల విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన ఎట్టకేలకు తొలగింది. విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా సెలవులుగా నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 22 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా దసరా సెలవులు ఇవ్వాలంటూ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఉపాధ్యాయ సంఘాల కోరిక మేరకు ఈ నెల 22 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు పాఠశాలలకు దసరా సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి లోకేష్ ప్రకటన పట్ల ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. వెలుగు డిఆర్డీఏలో ఈ ఆర్థిక సంవత్సరం నుండి నిర్వహించే అన్ని లావాదేవీలు ఆన్లైన్ ద్వారా నిర్వహించడం జరుగుతుందని, అందువల్ల ప్రతి ఉద్యోగి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విధానాల పట్ల అవగాహన పెంపొందించుకుని కార్యాలయంలో కార్యక్రమాల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని డిఆర్డీఏ పీడీ పివి నారాయణ తెలిపారు. వెలుగు శిక్షణ కేంద్రంలో ఏపీఎంలు, సిసిలు, ఇతర సిబ్బందికి ఎంబీకే 2.0, ఎండిఎంఎల్, లోకోస్, ఎస్హెచ్ లావాదేవీలపై 2 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఆన్లైన్ విధానంపై ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పీడీ తెలిపారు. మన డబ్బులు మన లెక్కలు అన్న కార్యక్రమం తీసుకురావడం వల్ల ఎక్కడ నగదు దుర్వినియోగం కాకుండా ఉంటుందన్నారు. రుణం తీసుకున్నప్పుడు ఎంత రుణం తీసుకున్నది ప్రతి సభ్యురాలికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. నూతన పద్ధతులు వచ్చినప్పుడు శిక్షణ అనేది అవసరమని, శిక్షణలో నేర్పించి అన్ని అంశాల పట్ల అవగాహన పెంచుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డిపిఎంలు రజనీకాంత్, అంబేద్కర్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. కొంతమంది వివోఎస్ సభ్యుల పేర్లు పెట్టి వాళ్ళ ద్వారా లోన్స్ తీసుకొని వాడుకుంటూ ఉన్నారు. ఎంసీపీస్ తీసుకోవడానికి ప్రధానమైన కారణం అదే. డిజిటల్ ఎంసీపీస్ ఎందుకు తీసుకొచ్చారంటే ఖచ్చితంగా లోన్ తీసుకున్నప్పుడు ఆ సభ్యురాలికి అవగాహన ఉండాలి. సో దాన్ని ఉద్దేశం చేసుకొని ప్రధానంగా ఎంసీపీస్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ మనం డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వస్తున్న ప్రతి సందర్భంలో కొన్ని విషయాలు మనం చేస్తున్నాం కానీ, ఫీల్డ్ లెవెల్లో చేస్తున్నాం కానీ, చేస్తున్నా కూడా కొంత శిక్షణ అవసరం. అంటే ప్రతి స్థాయిలో అవసరం. ఈ విధంగా మాకు కూడా చాలా ట్రైనింగ్స్ జరుగుతూనే ఉంటాయి. సో అలా అని వేరు వేరు టైంలో మనం ట్రైనింగ్స్ పెడితే మనకు చాలా వర్క్స్ ఉన్నాయి. మన కుటుంబానికి 30 లక్షలు ఇన్సూరెన్స్ వితౌట్ కండిషన్స్తో మనకు వస్తుంది. ఎటువంటి కండిషన్స్ లేకుండా 30 లక్షలు మనకు వస్తుంది. కాబట్టి దానికి అందరూ విల్లింగ్నెస్ స్పేర్ చేయాలి. డిపిఎం బిఎల్ గారు అది ఒకసారి అందరితో మాట్లాడి ఆ విల్లింగ్నెస్ తీసుకోండి. మీరు విల్లింగ్నెస్ ఇచ్చిన తర్వాత ఎంఓఐ చేసుకుంటాం. మనం ఎప్పుడైతే ఎంఓఐ చేసుకుంటామో ఆ నెల నుంచి అది పారిశుద్ధ్య కార్మికులు తమ ఆరోగ్యం పట్ల నిత్యం జాగ్రత్త వహించాలని కమిషనర్ వెంకటేశ్వరరావు సిబ్బందికి సూచించారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కోసం నగరపాలక సంస్థలు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మేయర్ గంగాడ సుజాత కార్పొరేటర్లతో కలిసి కమిషనర్ ప్రారంభించారు.
నగర పరిశుభ్రత కోసం పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న కృషి వెలకట్టలేనిదన్నారు. కార్మికుల ఆరోగ్య భద్రత కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైద్య శిబిరంలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వైద్య బృందం వైద్య సేవలు అందజేశారు. డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కార్పొరేటర్లు శాండిల్య, చింతపల్లి గోపి, మున్సిపల్ ఇంజనీర్ ఏసయ్య, మెడికల్ హెల్త్ ఆఫీసర్ వైష్ణవి, శానిటేషన్ సూపర్వైజర్ పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. కలెక్ట్ చేసిన డబ్బులు ప్రత్యేకంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు మరి భారత ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో ఈరోజు మన మున్సిపల్ ఆఫీసులో మరి మెగా మెడికల్ ఉచిత క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది కూడా ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వారి యొక్క సౌజన్యంతో వారి యొక్క సహకారంతో మరి అక్కడ డాక్టర్స్ అందరూ రావడం జరిగింది. ఇక్కడ మరి మన యొక్క ఫ్రంట్ వారియర్స్ అయినటువంటి శానిటేషన్ సిబ్బంది అలాగే నాన్ పిహెచ్ వర్కర్స్ అందరికీ కూడా ఉచితంగా ఇక్కడ టెస్టులు చేస్తున్నారు, అలాగే మెడిసిన్ ఇస్తున్నారు. ఇంకా ఏదైనా పెద్దవి ఒకవేళ క్రానిక్ డిసీజ్లు కనుక ఏమైనా ఉంటే కనుక ఈఎస్ఐ కార్డ్స్ కూడా మరి మా యొక్క వర్కర్స్కి కూడా ఉన్నాయి కాబట్టి తద్వారాగా అదే హాస్పిటల్లో మనకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అన్ని రకాల వ్యాధులకు సంబంధించినటువంటి పరీక్షలు మందులు ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి మరి గౌరవ శాసనసభ్యులు శ్రీ దామచల్ల జనార్దన్ రావు గారు కూడా వారు అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని మన వర్కర్స్ కోసం ఏర్పాటు చేయమని చెప్పేసి వారు కూడా మనకు ఈ హాస్పిటల్ వాళ్ళకు సూచించడంతో వారు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అందువల్ల మన గౌరవ మేయర్ గారు, తర్వాత డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. మరి వందలాది మంది కార్మికులంతా కూడా ఈరోజు ఈ వైద్య శిబిరంలో పాల్గొంటున్నారు. వారికి సంబంధించినటువంటి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నందుకు మరొకసారి ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు. మేయర్ గారు, కార్పొరేటర్లు, మా ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వాళ్ళు కూడా మన శ్రామికుల కోసం ఒక మంచి మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. అందరూ కూడా వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటా శానిటేషన్ కూడా బాగా చేసుకుంటా మంచి పేరు తేవాలని, మున్సిపాలిటీ కూడా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా మహిళలందరూ రాణించాలని బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం వెంకటేశ్వరరావు అన్నారు. బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు కర్నూలు రోడ్లో జరుగుతున్న ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళలకు 90 రోజుల పాటు కుట్టు మిషన్లో శిక్షణ ఇవ్వడం జరిగిందని వెంకటేశ్వరరావు తెలిపారు. మహిళలందరూ టైలరింగ్ రంగంలో మెలకువలు నేర్చుకుని ఆర్థికంగా స్థిరపడాలని కమిషనర్ వెంకటేశ్వరరావు ఆకాంక్షించారు. శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు ఆధ్వర్యంలో త్వరలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందించడం జరుగుతుందని మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు అన్నారు. అనంతరం అతిథులను ట్రైనర్ నాగలక్ష్మి సత్కరించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేనేజర్ శ్రీహరి, సాయి, చిట్టిబాబు, డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. మహిళల పట్ల అనేక రకాల పుస్తకాలు ఇచ్చారు. అంటే ఎక్కడ కూడా ఇవ్వాలి. మీరు నేర్చుకున్న పుస్తకాన్ని అనుష రామ్మ ఏమి నేర్చుకున్నావు చెప్పు. పెట్టికోట్, చిన్న డ్రాయ్, ఇది కుచ్చులుగా స్టెప్పుల్ ఫ్రాక్, బాడీ పార్ట్ ఫ్రాక్, పర్లేదు. నిమ్మత పెండింగ్ ఎందుకు రేపు మళ్ళీ కాపీ ఆర్థికంగా కూడా వెనుకబడి ఏం చేయాలో తెలియక చాలా డైలమాలో ఉన్నారు. ఇలాంటి టైంలో ఇలాంటి అవకాశం మన మహిళలకు రావడం నిజంగా మన అదృష్టం. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఇలాగే ఇంకా వదిలేయకుండా పర్ఫెక్ట్గా నేర్చుకొని మళ్ళీ ఈ శిక్షణ కార్యక్రమం అనేది మళ్ళీ ఇక్కడే పెట్టాం కాబట్టి సెకండ్ టైం కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన మేడంని వచ్చి మళ్ళీ అడిగి నేర్చుకొని దాన్ని కొంచెం పర్ఫెక్ట్నెస్ తెచ్చుకొని ఏదైనా ఒక ఇలాగే ఉండిపోకుండా మిషన్ వచ్చింది నేర్చుకున్నాం, వెళ్ళాము, నేర్చుకున్నాం,
మిషన్ వచ్చింది అలా కాకుండా మీరు ఏదైనా ఒక బొటిక్ కానీ అలా పెట్టుకొని డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈడీ గారు, కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారు ఈ దామచర్ల జనార్దన్ గారు ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయడానికి నిరంతరం కష్టపడుతూ ఉన్నారు. అలాగే ఎక్కువ మంది మహిళలకి శిక్షణ ఇచ్చి మిషన్లు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయాలంటే ఇంకా ఎక్కువ సెంటర్లు కావాలని అదనంగా ఇంకో 4 సెంటర్లు ఒంగోలుకి తీసుకుని వచ్చి అంటే మొత్తం 3ని 7 చేశారండి. కేవలం జనార్దన్ గారి కోసమే ఆ నెంబర్ పెరిగింది. ఆ నెంబర్ పెరిగినందువల్లనే ఈ సెంటర్ కూడా ఒకటి వచ్చింది. మీరందరూ కూడా ఇక్కడ నేర్చుకున్నటువంటి అవకాశం కలిగింది. 7 సెంటర్లు 3 సెంటర్లు నాగలక్ష్మి గారికి ఆయన నమ్మి అప్పచెప్పటం, నమ్మకానికి తగ్గట్టుగానే కష్టపడి మంచి రిజల్ట్ ఇక్కడ నుంచి తీసుకురావడం జరిగింది. నైపుణ్యం అనేటువంటిది ఎలా వస్తుంది అంటే మనం నేర్చుకున్న విద్యను కంటిన్యూ చేస్తే ఆ శిక్షణ నైపుణ్యంతో పాటు మనకు ఆర్థికంగా ఆదాయ వనరుగా మారుతుంది. అందుకని దీన్నే మనము మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మన ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు కూడా స్వయంగా మహిళలు ఎప్పుడైతే ఆర్థిక స్వావలంబన ఆర్థిక సాధికారిత సాధించినప్పుడే ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పేసి చాలా మీటింగ్లో మన గౌరవ ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ రావు గారు చెప్తూ ఉంటారు. సో వారి కృషి వల్లనే 7 సెంటర్లు వచ్చాయి. ఈరోజు ఇంతమంది మహిళలు పెద్ద ఎత్తున దాదాపు 4 నెలల పాటు శిక్షణను పూర్తి చేసుకున్నారు. రాబోయే రోజుల్లో ఈ శిక్షణ మీరు వదిలిపెట్టకుండా, ఎందుకంటే మానవ జాతి ఉన్నంత కాలం దుస్తులకు డిమాండ్ ఉంటుంది. ఈ సత్యాన్ని తెలుసుకుంటే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులకు చాలా డిమాండ్ ఉంది. దీని ద్వారా మీరు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్కి వెళ్ళిపోవచ్చు. పెద్ద ఎత్తున పెద్ద కంపెనీలు, టెక్స్టైల్ కంపెనీలు అన్నీ కూడా వారి కంపెనీలో వందలాది మంది, వేలాది మందికి టైలరింగ్ ద్వారా రెడీమేడ్ దుస్తుల పరిశ్రమలు పెద్ద ఎత్తున ఉన్నాయి. వాటిలో కూడా మనము శిక్షణ తీసుకున్నాం కాబట్టి అక్కడ ఉపాధి అవకాశాలు ఉంటాయి. మన ఒంగోలు నగరం మీద ఉన్నటువంటి అభిమానంతో మహిళలందరూ 896 మంది ఈరోజు నగరంలో శిక్షణ తీసుకున్నారు. వారందరికీ ఉషా కంపెనీ మంచి బ్రాండెడ్ కంపెనీ మన ముఖ్యమంత్రి గారు, మన ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారు, వెంకటేశ్వరరావు ఏం చేస్తానో తెలియదు, టౌన్లో మహిళలు అందరూ కూడా శిక్షణ ఇవ్వాలి. రాబో 2-3 సంవత్సరాల్లో మీ దగ్గర ఎంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చే కార్యక్రమం చేయమన్నారు. మన టౌన్లో అన్ని సచివాలయం కలిపి మొత్తం కూడా 5600 మంది శిక్షణకు రెడీ చేసుకున్నారు. 1000 మందికి ఇప్పుడు ఇచ్చాం. రాబో సంవత్సరాల్లో అందరికీ కూడా శిక్షణ ఇచ్చి మీరు రాబో రోజుల్లో స్వయం ఉపాధి రుణాలు మనకి బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపుకు సంబంధించి మొత్తం 10 రకాల కులాలకు సంబంధించి శిక్షణ ఇచ్చాం. వారందరూ కూడా రాబో రోజుల్లో శిక్షణ ఇవ్వడంతో పాటుగా ఫ్యాషన్ డిజైన్ అని చెప్పారు ఇందాక కమిషనర్ గారు. వాటిలో కూడా జూటీ మిషన్ కావచ్చు, తర్వాత మీకు కొత్త ఇన్నోవేషన్ టైలరింగ్లో కొత్తగా షాపు పెట్టించి వారి ద్వారా స్వయం ఉపాధి రుణాలకు అవకాశం కూడా కల్పిస్తామని చెప్పి మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలతో పాటు విశిష్టత కలిగిన దేవాలయాల్లో ఈ నెల 22 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పానకాలరావు తెలిపారు. ఆయా దేవాలయాల్లో అమ్మవారు వివిధ రూపాలలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ నెలలో 22వ తేదీ నుండి దసరా నవరాత్రుల మహోత్సవం జరుగుతుంది. ఈ దసరా నవరాత్రులలో అమ్మవారికి రోజుకొక అలంకారం చొప్పున ఎంతో దిగ్విజయంగా భక్తులకు అమ్మవారు దర్శన భాగ్యం కల్పిస్తారు. దీంట్లో భాగంగా మన ప్రకాశం జిల్లాలో బాలత్రిపుర సుందరీదేవి అమ్మవారికి చాలా ఘనంగా ప్రతిరోజు అలంకారం జరుగుతున్నాయి. అట్లానే మార్కాపురం చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో కూడా అమ్మవారికి చాలా ఘనంగా జరుగుతున్నాయి. అట్లానే భైరవ కోన మనకున్న విశిష్టమైన పుణ్యక్షేత్రాలలో భైరవ కోన మరియు కామపల్లి శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో, వల్లూరు శ్రీ వల్లూరమ్మవారి దేవస్థానంలో, అట్లానే మన ఒంగోలు పట్టణంలో గల చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో కూడా ప్రతిరోజు నవరాత్ర అలంకారాలు జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా మన ప్రకాశం జిల్లాలో ఉన్న దివ్యక్షేత్రాల్లో హాజరై అమ్మవారికి గొప్ప పాత్రులై తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుకుంటున్నాం.
ఈ నవరాత్రుల సందర్భంగా ప్రతి ఆలయంలో కూడా జిల్లాలో ఉన్న కానీ బయట జిల్లాలో ఉన్న భక్తులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో మన దివ్యక్షేత్రాలకి పుణ్యక్షేత్రాలకు వస్తాం. మీరు అడిగినట్లు వాస్తవం. దీనికి తగ్గట్టు కూడా దేవాలయాల్లో వచ్చే భక్తులను బట్టి ఫెసిలిటీస్ని ఏర్పాటు చేసుకోవడానికి క్యూ లైన్లు కానీ, వచ్చే భక్తులకు ప్రసాదాలు కానీ, వచ్చే దర్శనాలు, ఉచిత దర్శనాలు కూడా తొందరగా జరిగేటట్టు విధంగా ఏర్పాటు చేసుకుంటున్నారు అందరూ కూడా. ఈ మా ప్రకాశం జిల్లా ఉన్న కార్యనిర్వహణాలందరూ కూడా అందరికి కూడా మంచి దర్శనం జరిగి వాళ్ళకి మంచిగా మంచినీళ్ళ ఏర్పాటు కానీ, ఆ ప్రసాదాల ఏర్పాటు కానీ అన్నీ కూడా శుభ్రత కానీ అన్నిటికీ కూడా మేము మా ఈవోలందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారని తెలియదు. ప్లాస్టిక్ వాడకూడదు అనేది విషయం మీద ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. స్టేట్ వైడ్ కూడా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్ వారి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ప్రస్తుతం మా దేవస్థానాల్లో ప్లాస్టిక్ అనేది ఆఖరికి ప్రసాదం కవర్స్ కూడా మేము ప్లాస్టిక్ వాడకుండా అందరూ కూడా చర్యలు తీసుకుంటున్నాం, తప్పకుండా పాటిస్తాం. టంగుటూరుకు చెందిన కార్పెంటర్ కొమ్ము కోటేశ్వరరావు కుమార్తె సమీక్ష ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబంలో సమీక్ష మొదటి నుండి చదువులో చురుగ్గా ఉండేది. 10వ తరగతి చీమకుర్తి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో, ఇంటర్ కొండపి గురుకుల పాఠశాలలో చదువుకుంది. ఇటీవల నీట్ రాసి కాకినాడ రంగరాయ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. విషయం తెలుసుకున్న దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు ఒంగోలులోని తన కార్యాలయంలో సమీక్షను అభినందించారు. అదే సమయంలో సమీక్ష తల్లిదండ్రులను కూడా ప్రత్యేకంగా అభినందించారు. సమీక్ష చదువుకు తన వంతుగా 30,000 రూపాయల ప్రోత్సాహక నగదును నాగేంద్రరావు అందజేశారు. మన సర్వేరెడ్డి పాలన చెందిన ఒక అబ్బాయి కూడా మెడికల్ ఎంబీబీఎస్ సీట్ వస్తే ఆ అబ్బాయి కూడా మనం ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఎందుకంటే ఇంజనీరింగ్లు విద్యార్థులు మాట్లాడండి వాళ్ళ చిన్న అట్లా కష్టపడి చదువుకుంది. ఇంటర్మీడియట్ బైపీసీ చదవడం వల్ల ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసింది. ఆ అమ్మాయి అది చదువుకుంది కాబట్టి ఆ అమ్మాయికి గవర్నమెంట్ కాలేజీలో కాకినాడ రంగరాయ మెడికల్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు కొట్టింది. ఆడ 22వ తారీఖు నుంచి నెల 22వ తారీఖు నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి. నిర్భేద కుటుంబం కష్టపడి ఎస్టీలైనా చదివే అంబేద్కర్ చెప్పినట్టు చదివే మనకి వజ్రాయుధం, చదివే మన భవిష్యత్తు నిర్ణయించింది. మన జాతకాలు రాతలు మార్చాలంటే, మన జాతకాలు మారాలంటే దేవుళ్ళు భక్తి కాకుండా చదువునే తల్లిదండ్రులు కూడా కష్టపడి పిల్లల్ని చదివించాలని చెప్పి ఈ విధంగా, ఎందుకంటే డాక్టర్ల కొడుకులు డాక్టర్లు కాలేకపోతున్నారు కానీ ఓ నిరుపేద మాది కులంలో పుట్టిన ఈ అమ్మాయి సమీక్ష కష్టపడి చదువుకొని కృషితోటి అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ ద్వారా కూడా ఈ అమ్మాయి మెడికల్ కాలేజీలో సీటు సంపాదించింది. ఎంబీబీఎస్ సీటు ₹1,00,000 ఇచ్చినా కానీ ఆ సీటు రాని పరిస్థితి ఈరోజు నెలకొంది. కాబట్టి ఈ సందర్భంగా మనం సమీక్షని అభినందిస్తున్నాం. ట్యూబ్ రూట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నామ్ ఎక్స్ప్రెస్ లిమిటెడ్ ప్రాజెక్ట్ అద్దంకి వారు బదిరుల ఆశ్రమ పాఠశాలకు వాటర్ ప్యూరిఫైయర్ మిషన్ అందజేశారు. పిల్లలకు ప్యూరిఫైడ్ వాటర్ అందజేయడం చాలా సంతోషంగా ఉందని, పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లవేళలా అందజేస్తామన్నారు. నిర్వాహకురాలు పూనూరి ఆరోగ్యం, ప్రిన్సిపల్ సురేంద్రబాబు, సిబ్బంది పాల్గొన్నారు. కూడా వాళ్ళకి ఉన్న
ఏదైతే ఉందో వాళ్ళకున్న మానసిక స్థితిని బట్టి వాళ్ళు వాటిని కూడా అధిగమించి బాగా చదువుకొని వాళ్ళు ఉద్యోగాలు సంపాదిస్తూ అందరికీ మిగతా వాళ్ళందరికీ కూడా కారణంగా ఉన్నారు. ఇట్లానే ఇది కొనసాగించాలని కోరుకుంటున్నాం. అట్లానే ఇంకా ఇలాంటి ఏదైనా సౌకర్యాలు ఉన్నా మా చదవడానికి వరకు మేము కూడా చేస్తాము. అందుకని అందరూ మీ స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా మీరు ఇంకా చదువుకొని మంచి పొజిషన్స్కి వెళ్తే అందరూ సంతోషిస్తారు. మిమ్మల్ని ఆలస్యంగా తీసుకొని ఉన్నవాళ్ళు కూడా ఇంకా ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళ చదువు కూడా మిగతా వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు కూడా చేయడానికి ముందుకు వస్తారు. అందుకు మీరు అందరూ బాగా చదువుకోండి. అట్లాగే వీళ్ళకి కావాల్సిన ఇంకా ఏదైనా ఫెసిలిటీస్ కావాలన్నా మా చేతనట్టు మేము కూడా చేయడానికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. వెలిగొండ ప్రాజెక్టు జూలై నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్న కలెక్టర్ రాజాబాబు. వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ సందర్శన. జీజీహెచ్ పల్మనాలజీ విభాగంలో నూతన యంత్రం ప్రారంభం. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు అత్యాధునిక వైద్యం అందుబాటు. విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభం. తమ సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెలోకి వెళతామని హెచ్చరిక. డి న్యూస్ లో నేటి మాట. ఒకరు మన తప్పుల్ని చూపిస్తే రావాల్సింది కోపం కాదు, దానిని సరిదిద్దుకోవాలని ఆలోచన రావాలి. అప్పుడే అలాంటి తప్పు ఎప్పుడూ చెయ్యం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.